హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హైదరాబాద్‌లో ఉన్న పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి. అందరూ పూరిలో ఉన్న జగన్నాథ్ టెంపుల్‌ని చూసే ఉంటారు మీలో. కానీ హైదరాబాద్‌లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే పూరిలో టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే మన రాష్ట్రంలో గానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ, ఏ రాష్ట్రంలోనైనా సరే ఆలయాన్ని పోలిన ఆలయాలు చాలా చోట్ల నిర్మించుంటారు. అంటే ఆల్‌మోస్ట్ జగన్నాథ్ టెంపుల్ అననంటే గనక ఖచ్చితంగా ఇదే డిజైన్ స్టైల్‌లో ఉంటుందనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ ఇంకా ఏంటంటే టెంపుల్ డిజైనింగ్ ఇంకా అవుతూనే ఉందండి. ఈ ఎరుపు రంగులో ఉన్న ఈ రాళ్ళన్నీ ఏంటంటే ఇంకా కట్టే రాళ్ళుంటాయి కదా! వాటిని శాండ్ స్టోన్ రాయి అంటారంటండి. ఈ రాయిని 600 టన్ను మొత్తం ఒరిస్సా నుండి తెప్పించడం జరిగిందంట. 60 మంది శిల్పులు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారంటండి. అంటే మొత్తం కూడా ఇక్కడ మనకు తెలుగు వాళ్ళైతే ఈ గుడిని నిర్మించలేదు. అందరూ కూడా ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే అంటే ఇంచుమించుగా 60 టన్నుల పైన రాయి పట్టింది. 60 మంది అంటే ఇది కట్టడానికి మనం తాపీ పని వాళ్ళు ఇలా అనకూడదండి. శిల్పులనమాట. దీన్ని చెక్కడానికి ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా వాళ్ళే ఈ దేవాలయాన్నయితే నిర్మించారు. లోపలైతే లక్ష్మీదేవి, శివుడు, గణేష్, హనుమాన్ అండ్ నవగ్రహాలు కూడా ఉంటాయండి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇక్కడ బయట గుడి చుట్టుపక్కల ప్రహరీ ఉంటుంది కదా! ఆ ప్రహరీ కూడా చాలా అందమైన ఇట్లా డిజైన్‌తో కట్టేసి ఉంటుంది. మనకి అన్ని వైపులా కూడా ప్రహరీ మీదొచ్చేసి శ్రీకృష్ణుడికి సంబంధించిన జీవిత చరిత్ర మొత్తం అండ్ రామాయణం ఇలాంటివన్నీ ఉంటాయండి. రామాయణ, మహాభారతాలన్నీ కూడా గోడలపై ఉంటాయి. ఇదైతే కూడా ఇప్పుడు వర్క్ జరిగే ప్లేస్ అనమాట. చిన్న చిన్నగా జరుగుతుందండి. ఇది ఇప్పుడు నేను చూపించేది వర్క్ జరిగిందే. ఈవినింగ్ టైమ్ లైటింగ్‌లో అయితే చాలా కనిపిస్తుంది. చూసారు కదా! స్టేజ్ ఎంత బావుందో. ఇవన్నీ బయట వైపు ఉన్నాయన్నీ ఇంకా కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లోనే ఉన్నాయండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చూసారు కదా! ఈ గోడంతా కూడా ఇలా డిజైన్‌తో చెక్కి మొత్తం రామాయణ, మహాభారతాలన్నీ కూడా ఉంటాయి. ప్రతీదీ అంటే గోడలాగా కట్టేసి లేకుండా ప్రతి గోడ మీద, స్తంభం మీద ఇలా వినూత్నమైన డిజైన్ అండి. అంటే మన దగ్గరైతే గుడుల మీద ఇలాంటి డిజైన్స్ ఉండవు. మేబీ ఒరిస్సా స్టైల్‌లో ఉండే టెంపుల్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయేమో! నేనైతే పూరి జగన్నాథ్ టెంపుల్ ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదండి. కానీ ఇక్కడికి వెళ్తే నాకు ఆ పూరి జగన్నాథ్ టెంపుల్‌లో ఉండే ఫీల్ అనేదొచ్చింది. అంటే ఖచ్చితంగా గుడులు అక్కడికే వెళ్లి చూడాలి. అలా కాకుండా ఇలా కట్టడం వల్లేంటంటే ఆరోగ్యరీత్యా గానీ, లేదు అంటే ఆర్థిక పరంగా కానీ అంతంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇలాంటి టెంపుల్స్‌కైనా కనీసం వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుంటే, ఓహో! ఇలా ఉంటుందా ఈ టెంపుల్ అనని చెప్పి మన మనసుకు కూడా అనిపిస్తుంది. అంటే మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళలేరు కదా! ఇలా మనం వెళ్ళగలిగిన చోటుకైనా వెళితే అవకాశం వచ్చినప్పుడు పూరి వెళ్ళైనా సరే అక్కడ దర్శనం చేసుకోవచ్చు. కానీ మనసులో భక్తనేది లేకుండా ఎదుటి వాళ్ళకి మన గొప్పతనాన్ని చూపించాలి. అంటే మేమిక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము అని చెప్పుకునే వాళ్ళుంటారు కదా! అలాంటి వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిఫలం అనేది శూన్యమండి. ఏముండదు. కానీ మనసు నిండా భక్తిని పెట్టుకొని చిన్న రాయిని కొలిచినా కూడా అది ఆ దేవుడికి చేరుతుంది. అది చాలా మందికి తెలీదు. అంటే తెలిసినా కూడా ఏంటంటే నటిస్తారు పైకి. మేమిక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళామని చెప్పుకుంటారు కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళావు. చూసావు. కానీ దేవుడు నిన్ను చూడలేదు. దేవుడు నిన్ను చూసేలాగా చేసుకునేదే భక్తనమాట. ఇది నేను చెప్పింది ఏదైనా పొరపాటు జరిగుంటే గనక ఇందులో ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే గనక క్షమించండి. ఇదంతా కూడా బయటంతా మీకు చూపించాను కదా! ఇది చూపించేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి నాకింకా అంటే స్టోరీ ఏదైతే ఉంటుందో రామాయణం, మహాభారతం అవన్నీ కూడా మీకు తెలిసినవే ఘట్టాలు. ఆ చరిత్ర అంతా కూడా వీటి మీద ఉంటుంది. ఇక్కడ గుడి ఎంట్రన్స్ అన్నమాట మనకి. ఎంట్రన్స్‌లో ఏంటంటే ఇక్కడ ఒత్తులు వెలిగించుకోవడానికి ఎవరైనా 365 ఒత్తులు గాని, నార్మల్‌గా గాని ఎవరి శక్తికి మించి వాళ్ళు ఇక్కడ వెలిగించుకొని, ఇక్కడ స్వామివారికైతే దండం పెట్టుకొని వాళ్ళ మొక్కులేవైనా ఉంటే అంటే మనసులో ఏవైనా కోరికలుంటే వాటిని వీళ్ళిక్కడ కోరుకుంటారు. నేను కూడా వెలిగించాను. అండ్ ఇక్కడ మనకి నరసింహస్వామి రూపం అంటే హరిహర రూపాలు ఏవైతే ఉంటాయో దశావతారాలు అన్నీ కూడా ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయండి. మీరు చూడొచ్చు. అంటే ఇవన్నీ కూడా మనకి కలర్‌ఫుల్‌గా
కనిపించడానికి ఎలా అంటే పెయింటింగ్స్‌తో చాలా బాగున్నాయండి. అంటే నేను డేకి, మార్నింగ్‌కి అండ్ ఈవినింగ్ టైమ్‌లో వెళ్ళడం వల్ల ఇది తీస్తుంటేనే కొద్ది కొద్దిగా చీకటి పడిపోతూ ఉంది. బట్ డేలో అయితే ఇంకా బావుంటుందండి. నైట్ ఇంకా బావుంది గుడైతే. కానీ నైట్ టైమ్‌లో వీడియో తీయడానికైతే అంత ప్రిఫరబుల్ టైం కాదనిపించింది. మార్నింగ్ డేలో అయితే చాలా బావుందండి. ఇక్కడ ఇటు సైడు, అటు సైడు మనం గుడి మెట్లెక్కే దగ్గర విష్ణుమూర్తి అవతారాలైతే ఉన్నాయి. అయితే పూరి జగన్నాథ్ టెంపుల్‌లో ఎలా జరుగుతాయో పూజలు సేమ్ అలానే ఇక్కడ కూడా పాండాలు అంటారంటండి అక్కడ పూజ చేసేవాళ్ళని. వాళ్ళే ఇక్కడ పూజలు నిర్వహిస్తారనమాట. అంటే మన హిందూ దేవాలయాల్లో పురోహితులుంటారు కదా! బ్రాహ్మణులు పురోహితులుగా ఉంటారు. కానీ ఈ టెంపుల్‌లో వచ్చేసి మన హిందూ దేవాలయాల్లో ఉండే వాళ్ళు కాకుండా అక్కడ పూజలు జరిపే పాండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ పూజలు జరిపిస్తారనమాట. గుడి మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుంది. చాలా క్రమశిక్షణగా ఉంది. ఇక్కడ ప్రసాదం అయితే కాజా ఉందండి. అంటే మనకి స్వీట్ షాప్‌లో దొరికే కాజాలా కాకుండా పొడవుగా ఉన్న కాజా ఒకటి, లడ్డు ఒకటుందనమాట. అవి టేస్ట్ కూడా చాలా బావున్నాయి. అంటే మరి ఇక్కడ చేపిస్తున్నారో వాళ్ళు చేపిస్తున్నారో తెలీదు. గుడైతే చాలా బావుంది. మీరెవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే గనక బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 ఉంటుందండి. మీరు గూగుల్‌లో మ్యాప్ వేసుకున్నా సరే డైరెక్ట్‌గా ఈ గుడి దగ్గరికెళ్ళిపోతారనమాట. అంటే గుడి పూర్తి అడ్రెస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి. అయితే ఈ టెంపుల్ వచ్చేసి పురాతనమైన ఆలయం అయితే కాదండి. హిస్టరీ ఉన్న టెంపుల్ కూడా కాదు. ఇక్కడ 2009లో ఈ గుడిననేది నిర్మించారు. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారనమాట. అంటే చరిత్ర కలిగిన ఆలయం అయితే పూరిలో ఉంటుంది. పూరిలో ఉన్న చారిత్రక ఆధారాల్ని చేసుకొని ఇక్కడ అక్కడ నుంచి తెచ్చిన వాటితో అంటే ఆ గుడి ప్రత్యేకత అలానే ఉండాలని ఆ రాయి గాని, శిల్పులు గాని మొత్తం కూడా ఒరిస్సా నుంచి అక్కడ ఏవైతే గుడులు నిర్మిస్తారో వాటితోనే ఈ టెంపుల్‌నయితే నిర్మించారు. చూసారు కదా! ఇక్కడ శివాలయం ఉంటుంది. లోపలైతే శివలింగం బంగారు రంగులో ఉంటుందండి. బంగారం శివలింగమేనా అనిపించేలా మనకనిపిస్తుంది. అయితే పూరి జగన్నాథ్ ఆలయంలో పూజలెలా జరుగుతాయో ఇక్కడ కూడా అలానే జరుగుతాయని చెప్పాను కదండీ! కానీ పూరిలో ఏంటంటే ప్రతిరోజు 1800 ఏళ్లుగా ఆలయ శిఖరంపై ఉన్న జెండాని పూజారులే గుడి పైకి ఎక్కి మారుస్తారంటండి. అయితే అక్కడ స్పెషల్ ఏంటంటే గాలి మనకి పడమరగా వీస్తుందనుకోండి, జెండా మనకి తూర్పుకి వస్తుందనమాట. అంటే గాలి ఎటువైపు వీస్తుందో యాక్చువల్‌గా జెండా అటువైపుకి వెళుతుంది కదా! అలా కాకుండా అపోజిట్ డైరెక్షన్‌లో అనేది జెండా ఎగరడం అనేది ఇక్కడ ప్రత్యేకత అనమాట పూరిలో. అంటే భగవంతుడు ఉన్నాడు అనని చెప్పడానికి ఒక్కొక్క నిదర్శనం ఒక్కొక్క గుడిలో ఉంటుంది. అలానే పూరిలో కూడా ఆ జెండానే ప్రత్యేకత అనమాట. 18 ఏ అంటే 1800 సంవత్సరాలుగా ప్రతిరోజు మారుస్తారంటండి టెంపుల్ మీద ఆహ్, ఆహ్, జెండాననేది. ఇక్కడైతే సాయంత్రం 6:00కి దర్శనం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ దర్శనానికి ముందు ఇక్కడ కొద్దిసేపు లోపల పూజలనేవి జరుగుతాయి. అంతసేపు కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఇంకా క్యూ లైన్‌లో నిలబడతారనమాట. చూస్తున్నారు కదా! అంటే నేను చూసిన వరకి హైదరాబాద్‌లో మేము వెళ్ళిన వరకి ఇక్కడ టెంపుల్‌లో కూడా భక్తులు చాలా వరకి ఒరిస్సా వాళ్ళు నాకెక్కువ కనిపించారండి. అంటే హైదరాబాద్‌లో కూడా ఇప్పుడు చాలామంది జాబ్స్ పరంగా లేకపోతే లేదు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా అయ్యుండొచ్చు ఈ టెంపుల్ చూడాలని. వచ్చిన వాళ్ళలో 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో అందులో 70 మెంబర్స్ నాకు ఒరిస్సా వాళ్ళే కనిపించారు. వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయో పూజ వాళ్ళకి తెలిసిపోతుంది కదా! జస్ట్ అక్కడ ఒక బెల్ మోగగానే వాళ్ళు ఆ పూజ టైంకది అలర్ట్ అయిపోయారనమాట. అంటే ఇక్కడ ఒరిస్సా వాళ్ళు ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళైనా వాళ్ళకి రెగ్యులర్‌గా గుడికొస్తారు గదా! వాళ్ళకి తెలిసుండొచ్చు. మేము ఏం జరుగుతుందా అనుకుంటే మొత్తం క్యూ లైన్‌లో నించున్నారు తర్వాత. ఈ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి ఉంది. లక్ష్మీదేవి అమ్మవారి గుడుంది. అవన్నీ కూడా మనం ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలనుకుంటే గనక అక్కడంతా తిరిగి ప్రశాంతంగా పూజ చేసుకొని రావచ్చండి. చాలా చాలా బావుంది గుడైతే. ఖచ్చితంగా మీరొకసారి ఈ గుడిని దర్శించండి. మీకొక మంచి ఫీలయితే వస్తుంది. పూరీ జగన్నాథ్ టెంపుల్‌ని దర్శించిన వాళ్ళు ఈ టెంపుల్ కూడా ఒకసారి దర్శించి నాకొకసారి కామెంట్ చేయండి. ఈ గుడిని ఇంతవరకు చూడని వాళ్ళెవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్ వేసుకొనైనా ఈ టెంపుల్‌కి వెళ్ళొచ్చు. అండ్
ఇక్కడ ఏంటంటే టికెట్స్ కానీ అంటే గుడి లోపలికి వెళ్ళడానికి టికెట్స్, పార్కింగ్ దగ్గర టికెట్స్ అలాంటివి ఏమీ లేదండి. అంటే ఇంకా గుడి కమర్షియల్ అవ్వలేదన్నమాట. ఇక్కడ వరకు చుట్టూరు గూడా మనకి ఫోన్‌లవి అలో చేస్తున్నారు. గుడి లోపల వరకు మాత్రమే ఫోన్ అలో లేదు. బయటంతా ఫోన్ మనం వీడియో తీసుకోవచ్చు, ఫోటోలు దిగొచ్చు. అంటే కమర్షియల్ అని అన్నానని మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఈ మధ్యన నేను ఏ టెంపుల్‌కెళ్ళినా అట్‌లీస్ట్ పార్కింగ్ కూడా రూ. 100 ఉంటుందండి. ప్లేన్ ఏరియాలో కార్ పార్కింగ్‌కి. చాలామంది ఆ విషయాల్లో కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అలా కాకుండా కొంచెం గుడికంటూ ఒక ప్లేస్ కేటాయించి, అక్కడ వెహికల్స్ పెట్టుకునే ఏర్పాటు ఉంటే గనక, దర్శనానికి వచ్చే వాళ్ళకి ఫస్ట్‌లోనే ఒక డిసప్పాయింట్ అనేది కలుగుతుంది. అది నేను 2, 3 సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసే నేను ఈ వీడియోలో అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. అంటే ఎవరైనా అంటే ఇలాంటివి పార్కింగ్ ఫెసిలిటీస్‌కి సంబంధించిన వాళ్ళెవరైనా ఈ వీడియోని చూస్తే కొంచెం దాని గురించి కూడా ఆలోచిస్తారని నా రిక్వెస్ట్ అనమాట. ఇంకా మేమైతే దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా! గుడి ఎంత బావుందో. వీడియో కొంచెం లెంత్ అయినా గుడి మొత్తం చూపించడానికి నాకింత టైం పట్టింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.